కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ అండ్ హార్ట్ స్ట్రోక్ వస్తాయా? కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో చాలా మంది అనారోగ్యం పాలవ్వడంతో వాళ్ళు యూకే హైకోర్టులో వ్యాక్సిన్ పై కేసులు ఫైల్ చేశారు. వాటికి సమాధానంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను మ్యానుఫ్యాక్చర్ చేసిన ఆస్ట్రాజెనికా వెరీ రేర్ కేసెస్ లో బ్లడ్ క్లాట్స్, బ్లీడింగ్ ఇన్ ద బ్రెయిన్, లో ప్లేట్లెట్ కౌంట్స్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఒప్పుకుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల స్ట్రోక్స్, బ్రెయిన్ డ్యామేజ్, హార్ట్ అటాక్స్ అండ్ సీరియస్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. కానీ దీని గురించి మన ఇండియాలో డాక్టర్లు చెప్తుంది ఏంటంటే వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్న 21 రోజుల్లోనే ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ చూపించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు. ఈ హార్ట్ అటాక్స్ అండ్ స్ట్రోక్స్ రావడానికి కారణం పీపుల్స్ లీడింగ్ లైఫ్ స్టైలే మేజర్ రీజన్ అని చెబుతున్నారు. స్మోకింగ్, డ్రింకింగ్, డయాబెటిస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజెస్ వీటితో పాటు కోవిడ్-19 ఒక అడిషనల్ ఫ్యాక్టర్ అని చెబుతున్నారు. ఓవరాల్ గా ఈ కోవిషీల్డ్ ఇష్యూ పై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్